హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కట్టి పొంగలి చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని ఒక కప్పు నార్మల్ రైస్ తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఫ్రై చేసుకోవాలి. కడిగి శుభ్రం చేసిన తర్వాత ఒక గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున వాటర్ పోసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పోపు సామాన్లు జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి, ఎండుమిరపకాయలు అన్ని పోపు సామాన్లన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత బాండీలో నెయ్యి వేసుకుని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు సామాన్ అంతా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు వేగుతూ ఉంటే 4 మిరియాల గింజలు కూడా వేసుకుని ఉప్పు, పసుపు వేసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని, పప్పుని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ పోపు వల్లే కట్టి పొంగల్కి మంచి రుచి వస్తుంది. చూసారా, కట్టి పొంగల్ రెడీ అయిపోయింది. ఈ కట్టి పొంగలి మాగే పచ్చడితో కానీ, సాంబార్తో కానీ, చట్నీతో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.